తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ చాలా ముఖ్యమైనవి. ఈ పండుగ సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలలో సంక్రాంతి సంబరాలు, భోగి మంటలు, పిండి వంటలు, ఇంటింటా ముగ్గులతో తెలుగు లోగిళ్లన్నీ కలకలలాడతాయి. మన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలోనూ సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగకు ఒకరోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా భోగి పండుగ విశిష్టత గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు భోగి పండుగ అంటే ఎంతో ఇష్టం. ధనుర్మాసంలో గోదాదేవి నెల రోజుల పాటు చేసిన వ్రతానికి మెచ్చి శ్రీ విష్ణుమూర్తి స్వయంగా రంగనాథుడై భూలోకానికి వచ్చాడు. అందుకే భోగి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు ముత్యాల ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు. శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణాయన కాలంలో భూమికి దూరంగా ఉండడంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. గదగద వణికించే ఈ వాతావరణాన్ని తట్టుకునేందుకు, చలి బాధలను తప్పించుకునేందుకు, దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు బాధలను తట్టుకున్నందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ఆశిస్తూ భోగి మంటలను వేస్తారు. ఈ మంటల్లో ఆవు పెడుకలు, ఇంట్లోని పాత బట్టలు, పాత చెక్క, పాత వస్తువులు వేస్తారు. మనలోని చెడును తగలబెట్టి మంచి పెంచుకోవడమే ఈ భోగి మంటల అంతరార్థం. బుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని పండితులు చెబుతారు. మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగినాడే. ఇంకోవైపు ఇంద్రుడి పొగరును అణచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెబుతారు. అన్నదాతల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపింది భోగినాడే. ఇన్ని విశేషాలున్న ఈ రోజును భోగి పండుగగా జరుపుకుంటారు. భోగి మంటలనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు. సంక్రాంతి పండగకి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటిని భోగి మంటల్లో వేస్తారు. వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మక్రిములు నశిస్తాయి. మన శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. తిరుపతి ప్రజలకి భోగి మరియు సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మన ప్రజలందరూ పాతవి అన్నీ పోయి, పాత సమస్యలు కానీ, పాత కష్టాలు కానీ, పాత అన్నీ పోయి కొత్తగా ఈ సంవత్సరంలో మొట్టమొదటి మన పండుగ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగలో ప్రతి ఒక్కరి ప్రజలు, రైతులు అందరికీ కొత్త వెలుగు రావాలని ప్రత్యేకంగా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అదేవిధంగా పంటలు కానీ, ప్రతి ఒక్క వ్యాపారస్తులకు కానీ, ప్రతి ఒక్క ఉద్యోగస్తులకు కానీ, ప్రతి ఒక్క మధ్యతరగతి వాళ్ళకి కానీ, పేదవాళ్ళకి కానీ అందరికీ మేలు జరగాలని